మీరు ఒక ప్యూర్ వెజిటేరియన్నా లేదా మంగళవారాలు శనివారాలు నాలా నాన్ వెజ్ తినలేక ప్రోటీన్ గోల్ కంప్లీట్ చేయలేకపోతున్నారా? అయితే ఈ వీడియో నీకోసమే, చివరిదాకా చూసి సేవ్ చేసుకో. ఎందుకంటే ఇవాళ నా ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ ఆన్ ఏ వెజ్ డే నేను షేర్ చేయబోతున్నాను. లెట్స్ గో. నేనైతే నా మార్నింగ్ మీల్ కింద 100% రోల్డ్ ఓట్స్నే యూస్ చేస్తాను. యాక్చువల్లీ ముందులో తెలియక ఇన్స్టెంట్ ఓట్స్ యూస్ చేసేవాడిని. సో మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ప్రోటీన్కి యూస్ చేసే స్కూపే యూస్ చేస్తాను. దీంట్లో ఒక 40 grams దాకా వచ్చేస్తాయి. దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. చాలామంది ఓవర్ నైట్ ఓట్స్ తింటారు, అవి చాలా మంచిదే. మిల్క్లో సోక్ చేసేసి నైట్ నట్స్ ఇవన్నీ మార్నింగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. కాకపోతే నా వరకు అది పడలేదు. నాకు కొంచెం ఫుడ్ ఎలర్జీ ఉంది, అంటే బ్రింజల్ కానీ సీ ఫుడ్స్ పడవు. సో మేబీ దానివల్ల ఏమన్నా సోకింగ్ నాకు పడలేదు అనుకుంటా. సో నేనైతే ఇలా తింటా. జస్ట్ 2 minutes అంటే 2 minutes బాయిల్ చేస్తా. మిల్క్ ఇలా పైకి రాగానే ఆపేస్తా. ఎందుకంటే మీరు దీన్ని కూడా అన్నం ఉన్నట్టు వండేశారంటే దీని పర్పస్ మారిపోతుంది. దీని పర్పస్ ఏంటంటే బాడీలోకి ఎనర్జీని స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు దీన్ని మీరు అన్నం ఉన్నట్టు వండేశారనుకో తేడా ఉండదు, అన్నం తిన్నా తిన్నా ఉంటాయి. ఇంతే, కరెక్ట్గా 2 minutes అయింది, మనకు పొంగు వచ్చింది, ఇంకా ఆపేస్తా స్టవ్. సో ఇవన్నీ కూడా మనం ఓట్స్లో యాడ్ చేస్తాము. ఓట్స్ కొంచెం చల్లారిపోయిన తర్వాత మనం ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక్క 5 minutes పక్కన పెట్టేసుకున్నామంటే చిల్ అయిపోవచ్చు. బాబాయ్ నా బరువు తగ్గట్లేదు, బాబాయ్ నా పొట్ట తగ్గట్లేదు అంటే ఎక్కడ తగ్గుద్ది? పొద్దున్న అయితే పెద్ద బజ్జీలు, సాయంత్రం అయితే చిన్న బజ్జీలు, ఓట్స్లో బెదురుకుంటే చికెన్ సమోసాలు, అది తింటే తగ్గదు. ఒక్కసారి కానీ ఓట్స్ ఇలా చేసుకుని తిన్నారంటే లైఫ్లో మళ్ళీ మీరు టిఫిన్ జోలికి అయితే వెళ్ళరు. వెజ్ డే రోజున నా లంచ్కి అయితే స్వాగతం. ఏం వండుతానో చూద్దాం పదండి. ఓకే, నేనైతే 100 grams సోయా చంక్స్ తీసుకుంటా. ఈ రెసిపీని నేను థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న లేడీస్కి అయితే సజెస్ట్ చేయను. యాక్చువల్లీ నేను ఈ సోయా చంక్స్లో జస్ట్ ఒక పెప్పర్, సాల్ట్, ఇంకేదన్నా మసాలా వేసుకుని తినేస్తాను. కానీ మీకోసం మీరు తినలేరు కాబట్టి కర్రీ చేస్తా. సో ఇందులో అయితే మనం మంచిగా వాటర్ పోసి, చాలామందికి సోయా చంక్ స్మెల్ అయితే పడదు, దీన్ని మీల్ మేకర్ అని కూడా అంటారు. కానీ తప్పదు, ప్రోటీన్ కావాలంటే తినాల్సిందే. బాయిల్ అయిపోయింది, కాసేపు ఇక్కడ ఇందులో ఉన్న వాటర్ డ్రైన్ చేసి దీన్ని పక్కన పెట్టుకొని తర్వాత స్క్వీజ్ చేసుకుందాం. ఇలాంటి స్ట్రెయినర్ ఒకటి ఉంటే లైఫ్ చాలా స్ట్రెయిన్ లేకుండా ఉంటుంది. స్క్వీజ్ చేసుకోవడం అంటే మామూలుగా కూడా కాదు, వాటర్ అంతా పోయేలాగా గట్టిగా స్క్వీజ్ చేసుకుంటే ఇది చేసుకున్నందుకు నన్ను తిట్టకుండా ఉంటారు తర్వాత. ఫైనల్లీ అన్నీ స్క్వీజ్ చేస్తా. సో ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆలివ్ ఆయిల్, కొద్దిగా సాల్ట్, ఇలా లో ఫ్లేమ్ చేసి కాసేపు ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇదిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 grams ఉంది కాబట్టి ఒక 2 spoons వేద్దాం. ఇంకా దీంట్లో సోయా వేసుకుని, సాల్ట్ సరిపోదేమో డౌట్, కొంచెం సాల్ట్. ఓకే, ఇంకా దీన్ని హింసించాలు. ఇవన్నీ ములిగేలా ఇంకొంచెం వాటర్ వేసేద్దాం. ఇప్పుడు ఇది చికెన్ కర్రీలో కావాలంటే దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్. చాలు, మరీ ఎక్కువ వేసేయకండి, దొరికింది కదా అని. ఇంకా ఒక 15 minutes లో ఫ్లేమ్ పెట్టుకొని అలా వదిలేస్తే చాలు, అయిపోయింది. సింపుల్ 52 grams ప్రోటీన్. ప్రోటీన్ షేక్. ఇంక ఈ వెజ్జీస్కి వచ్చేసరికి ఇందులో లెడ్ ఎక్కువ ఉంది, ఇందులోనేమో అదేంటది పెస్టిసైడ్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. మనం స్ట్రెస్ తీసుకోలేము. బోరిక్ యాసిడ్ వేసి కడగండి, సాల్ట్ వేసి కడగండి,
ఉడకబెట్టండి అంటే మన వల్ల కాదు. సో మనం సింపుల్గా చీరేద్దాం. అంతే, అయిపోయింది. కొంచెం వాటర్ వెళ్ళిపోయేదాకా జస్ట్ అలా ఉంచేస్తే తీసి తినేయడమే. కొత్తిమీర లాంటివి కాలితే మీరు వేసుకోండి, నాకు ఇంక ఓపిక లేదు. సో ఇదే మన బ్యాలెన్స్డ్ మీల్ అన్నమాట. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్. ఓకే, ఇంకా నా లేట్ నైట్ మీల్కి అయితే వచ్చేసాం. డిన్నర్ కోసం అంటారా, నేను మ్యాక్సిమం మధ్యాహ్నం వండుకొని సోయా చంక్స్ కానీ లేదంటే నాన్ వెజ్లో అయితే చికెన్ కానీ తినేస్తాను. మ్యాక్సిమం రైస్ తింటాను, లేదంటే ఓపిక ఉంటే రోటీ చేసుకోవడము అలాంటివి చేస్తాను. సో ఇప్పుడు నేను ఒక 150 to 200 grams ఆఫ్ కర్డ్ అయితే తీసుకున్నాను. ఇంకా ఈ పెరుగులోకి నాకు ఎంత ఇష్టమైన మజిల్ బ్లేజ్ బయోజైమ్ మ్యాజికల్ మ్యాంగో, ఈ ఫ్లేవర్ నాకు పర్సనల్గా చాలా ఇష్టం. మీకు ఏదైనా ఇష్టమైంది ఉంటే మీరు ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఇది అయిపోయాక ఇందులో ఫ్రెంచ్ వెనిలా ఏదో ఉంది, దాన్ని ట్రై చేస్తాను. సో నేనైతే ఒక హాఫ్ స్కూప్ తీసుకుంటాను. ఒక 200 grams ఆఫ్ కర్డ్ తీసుకొని అందులోకి యాడ్ చేస్తాను. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేద్దాం. సో దీంట్లో వచ్చే మ్యాక్రోస్ వచ్చేసి ప్రోటీన్ హాఫ్ స్కూప్ కాబట్టి అందులో ఒక 12.5 grams ప్రోటీన్ ఉంటుంది లేట్ నైట్ మీల్. అండ్ ఇంకా ఇది మీరు తిన్నారంటే మ్యాక్సిమం ఇంక నైట్ ఆకలి అనేది వేయదు, క్రేవింగ్స్ ఉండవు. వెరీ గుడ్ మీల్. ఇంకా పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటుంది, డైజెషన్కి మనకు బాగా హెల్ప్ అవుతుంది. మీకు ఎవరికైనా మిడ్ నైట్ క్రేవింగ్స్ ఉంటే ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి. నాకైతే చాలా ఇష్టం. చాక్లెట్ ఫ్లేవర్ కంటే మ్యాంగో ఫ్లేవర్ చాలా నచ్చింది. సేమ్ నాకైతే మంచి కర్డ్ మంచి కూలింగ్గా తీసి, అదే పెరుగు మంచి కూలింగ్గా తీసుకొని వేసుకుంటే నాకైతే ఐస్ క్రీమ్ తిన్నట్టే ఉంటుంది ఎప్పుడు తిన్నా. సరే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.